హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. 26 జిల్లాల వాళ్ళు అందరూ కూడా అర్హులే అనమాట. దీనికి మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ ఉండాలి. అంటే మనం 42 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. మంత్లీ 32,000 పర్ మంత్ ఉంటుంది స్టార్టింగే. దీంతో పాటు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. దీనికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా సెలక్షన్ ప్రొసీజర్, క్వాలిఫికేషన్, సిలబస్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం ముందుగా వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటి అంటే https://apyser.ushsjar.online.in ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ నోటిఫికేషన్ కోసం. సో ఇది అఫీషియల్ పోర్టల్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఫీ, పేమెంట్, డీటెయిల్ నోటిఫికేషన్, యూజర్ మాన్యువల్ ఇచ్చారు, పక్కన డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇచ్చారు, లాస్ట్ డేట్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవే. కాబట్టి మనం ఫస్ట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అన్నారు కదా, అక్కడ క్లిక్ చేయాలి. సో నోటిఫికేషన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అయిందండి. ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా 1 by 1 మనం క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ఏంటంటే వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఏపీ విజయవాడ, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది ఎవరికి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్, వీళ్ళకనమాట. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు అప్లికేషన్స్. సో దీనికి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ త్రూ, ఇక్కడ మన వెబ్సైట్ ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసామో https://apyser.ushsjar.aptonline.in ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే డేట్ ఇచ్చారు మనకి, చూడండి ఎప్పటి వరకు అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో అంటే జనవరి 12 నుంచి 1-2 అంటే ఫిబ్రవరి 1 వరకు కూడా మనం అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 6 PM వరకు, ఈవినింగ్ వరకు ఉందన్నమాట. ఫస్ట్ ఫిబ్రవరి. డీటెయిల్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూద్దామండి. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్, నేమ్ ఆఫ్ ది పొజిషన్ వచ్చి జూనియర్ అసిస్టెంట్ అండి. వేకెన్సీస్ టోటల్ 20 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయంట. దీనికి బ్రేకప్ ఇచ్చారు వేకెన్సీస్ ఎలా అంటే ఓసీ వాళ్ళకి 9, బీసీఏ 2, బీసీబీ 1, బీసీడీ 2, బీసీ 1, ఈడబ్ల్యూఎస్ 2, ఎస్సీ వాళ్ళకి 3. ఈ కేటగిరీస్ వాళ్ళకైతే ఉన్నాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఏంటంటే 20 నెంబర్స్ ఇచ్చారు. కాబట్టి ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి అప్లై చేసుకోవడానికి వీలుందనమాట. దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందో చూద్దాము. స్కేల్ ఆఫ్ పే 25,220 నుండి 80,910 అనమాట. అంటే బేసిక్ పేనే మీకు 25,000 నుంచి ఉంటుంది స్టార్టింగ్. ఇది కాకుండా దీంతోపాటు మీకు చాలా అలవెన్సెస్ అయితే ఇస్తారనమాట, గవర్నమెంట్ది కాబట్టి అలవెన్సెస్ కూడా ఉంటాయి. దీనికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ అండి, మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు ఇస్తున్నారు. 42 ఇయర్సే కాకుండా మనకి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. అది ఎలాగో చూద్దాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఎక్స్ట్రా, అంటే 42 + 5 అంటే మీకు 47 ఇయర్స్ అనమాట. అలా చూసుకోవాలి. అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఎన్సీసీ వాళ్ళకు కూడా 3 ఇయర్స్ ఇస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళకు కూడా అప్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ ద పర్పసెస్ ఆఫ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో ఇలా చూసుకోవాలి మీరు. నెక్స్ట్ విడోస్కి వీళ్ళకైతే కనుక అప్పర్ ఏజ్ లిమిటే 48 వరకు ఇచ్చారండి. సో ఈ విధంగా ఎవరు దేనికి చెందుతారో చూసుకొని అలా అప్లై చేసుకోవాలన్నమాట. దీనికి ఫీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే అప్లికెంట్స్ మస్ట్ పే 750 రూపీస్. అది ఎవరు 750 అంటే మీకు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీబీడీ ఈ క్యాండిడేట్స్ అయితే 750 రూపీస్ పే చేయాలి అప్లికేషన్ ఫీజు. అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 1500 పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉంటుందంటే మీకు నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది.
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉందో చూద్దామండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విజయవాడ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మస్ట్ హోల్డ్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అంటున్నారు. కాబట్టి మీరు ఏ డిగ్రీ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఇస్తున్నారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ అండ్ ఫీ. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే స్టార్టింగ్ మీరు వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ వెబ్సైట్లో. అక్కడికి వెళ్తే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ ఐడి అండ్ మీకు ఒక పాస్వర్డ్ ఇస్తారు. సో వాటి ద్వారా మళ్ళీ మీరు లాగిన్ అయితే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. పేమెంట్ చేయాలి దానిలోనే. తర్వాత మీకు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుందంట. అప్లికేషన్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు దాని ద్వారా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం ఫ్రెండ్స్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే మీకు సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాము. స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారంటండి. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుందంట. ఈ రెండు క్వాలిఫై అయిన వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి టెస్ట్ ఒకటి. అంటే మీకు 3 స్టేజెస్ ఉన్నాయి మొత్తము. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ మూడిట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళని మెరిట్ లిస్ట్లో తీసుకుంటారనమాట. వాళ్ళకైతే జాబ్ ఇస్తారు. దీనికి మీకు స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నమాట. అది క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ చేస్తారు. అది కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి కంప్యూటర్ టెస్ట్ పెడతారనమాట. ఇదేంటంటే మీకు సెంటర్స్ ఎలా ఉంటాయంటే అన్ని సెంటర్స్ ఏపీలో ఏమేమి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా మీకు ఎగ్జామ్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓపెన్ కాంపిటీషన్, స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే మీకు 40% రావాలి క్వాలిఫైయింగ్ మార్క్స్. అప్పుడు మీరు క్వాలిఫై అవుతారు. బ్యాక్వర్డ్ బీసీ వాళ్ళకేమో 35% వస్తే క్వాలిఫై అవుతారు. ఎస్సీ ఎస్టీ పీబీడీ వాళ్ళకైతే 30% వస్తే మీరు క్వాలిఫై అవుతారనమాట ఎగ్జామ్లో. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ అన్నీ కూడా ఇచ్చారండి. స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అనుకున్నాం కదా ఫస్ట్. దానికి ఎలా ఉంటుందంటే రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది అనమాట మీకు క్వశ్చన్స్. దీనికి ఏంటంటే సబ్జెక్ట్ వచ్చి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీనికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ఉంటాయి. డ్యూరేషన్ కూడా 150 minutes. అంటే ఒక క్వశ్చన్కి ఒక 1 minute ఇస్తున్నారు. మ్యాక్సిమం మార్క్స్ 150, టోటల్ 150 మార్క్స్కి అనమాట కండక్ట్ చేస్తున్నారు. ఇది స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది కదా. దానికి ఎలా ఉంటుందంటే ప్యాటర్న్ ఆబ్జెక్టివ్ టైపే. ఇది కూడా డిగ్రీ స్టాండర్డే ఉంటుంది. దీనికి పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి మనకి మెయిన్ ఎగ్జామ్లో. ఇదేంటంటే పేపర్ 1లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి సబ్జెక్ట్స్ అంటే సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ టాపిక్స్ అయితే ఉంటాయండి. జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. పేపర్ 1లో ఈ 2 టాపిక్స్ ఉంటాయి. ఆ రెండుకి కూడా మార్క్స్ వచ్చేసి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 కండక్ట్ చేస్తారు. డ్యూరేషన్ 150 minutes. మార్క్స్ కూడా 150 అనమాట. ఈచ్ క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. పేపర్ 2లో టాపిక్స్ ఏంటంటే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, ఇండియాది అండ్ ఏపీది ఎకానమీ గురించి ఉంటుంది టాపిక్. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 2 టాపిక్స్ మీద మీకు పేపర్ 2 కండక్ట్ చేస్తారు. దానికి కూడా మార్క్స్ వచ్చేసి 150 ఉంటాయండి. 150 క్వశ్చన్స్ ఉంటే డ్యూరేషన్ 150, మ్యాక్సిమం మార్క్స్ కూడా 150. అంటే టోటల్ మీకు 300 మార్క్స్కి అనమాట కండక్ట్ చేస్తారు. పేపర్ 1 and 2 కలిపి 300 మార్క్స్కి రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనికి సిలబస్ ఎలా ఉందో చూద్దాము. సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ ఇండియన్ హిస్టరీ అన్నారు కదా, అందులో మీకు ఈ టాపిక్స్ అన్నీ మీరు చూసుకోవాలన్నమాట. ఈ టాపిక్స్లోనే కవర్ చేస్తారు క్వశ్చన్స్ అన్నీ కూడా. జియోగ్రఫీ ఎలా ఉంటుంది, ఇండియన్ సొసైటీ. సో ఈ విధంగా సిలబస్ అంతా కూడా మీరు చూసుకొని టాపిక్స్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. అదే మెయిన్ ఎగ్జామ్కి కూడా సిలబస్ ఇచ్చారు. పేపర్ 1కి ఎలా ఉంటాయి, సెక్షన్ 1లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, నెక్స్ట్ సెక్షన్ బిలో ఏం టాపిక్స్ ఉంటాయి, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ విధంగా ఏమేమి ఇచ్చారో దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాలండి. నెక్స్ట్ తర్వాత ఈ 2 టెస్ట్లు అయిపోయిన తర్వాత మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా, దానికి కూడా ఇచ్చారనమాట. ఎలా ఉంటుందంటే అది ప్యాటర్న్ ప్రొఫిషియన్సీ ఇన్
ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. అంటే మీకు టెస్ట్ చేస్తారనమాట కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఎలా ఉంది అండ్ దానికి రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, దానిలో మీరు వర్క్ ఎలా చేయగలుగుతున్నారని చూస్తారు. డ్యూరేషన్ 60 minutes ఉంటుంది, అంటే 1 hour అండి. మ్యాక్సిమం మార్క్స్ దానికి 100 marks కన్సిడర్ చేస్తారు. దీనిలో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ SC ST PH వాళ్ళకి 30 marks వస్తే సరిపోతుంది 100కి. PC వాళ్ళకి 35 రావాలి, OC వాళ్ళకి 40 రావాలి. అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవి వస్తే మీరు ఈ టెస్ట్లో పాస్ అవుతారనమాట. దీనికి కూడా మనకి సిలబస్ కూడా ఇచ్చారండి. ప్రొఫిషియన్సీ టెస్ట్కి కూడా మీకు ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చూసుకొని ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. నేను డీటెయిల్స్ అన్నీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అండి, వేకెన్సీస్ 20 numbers ఉన్నాయి. మీకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ మీకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి February 1st అండి. 6 వరకు టైం ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.